కీర్తనల గ్రంథము 32:8 నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు మనతో ఇలా చెబుతున్నాడు, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈ వాక్యం మనకు చెప్తున్నది ఒక గొప్ప సత్యం. మన జీవితంలో ఏ సందేహం వచ్చినా, ఏ దారి అర్థం కాకపోయినా, దేవుడు మనకంటే ముందే నడుస్తూ ఉండే దేవుడు. మనము ఇక్కడ ఉన్నామంటే ఆయన కృపవల్లే. మనము ఎదిగామంటే ఆయన చూపు మనమీద ఉన్నందుకే. మనము పడిపోయినప్పుడు లేచామంటే ఆయనే చేతిని చాచి లేపాడు. దేవుడు మనకు చెబుతున్నాడు, నీ ప్రయాణం నీదే కాదు, నేనే నిన్ను నడిపిస్తాను. మన నిర్ణయాలు, మన సందేహాలు, మన బాధలు, మన కష్టాలు ఒక్కటిని కూడా దేవుడు పట్టించుకోకుండా ఉండడు. ఆయన మన ముందుంది, మన వెనుక ఉంది, మన చుట్టూ ఉంది. ఈ ఆదివారం మన హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నేర్పు, నన్ను నడిపించు. నా జీవితానికి సరైన దారిని చూపు. నీ చూపు నాపై ఎప్పుడూ ఉండని. ఆమేన్.